హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ అకాడమీ. ఏప్రిల్లో 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతాయి అంటున్నారు కదా. 5 months మాత్రమే టైం ఉంది ఏప్రిల్కి. ఇప్పుడు మనం ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రకారంగా మనం ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మనం టైం టేబుల్ ఇలా తయారు చేసుకుంటే కనుక చాలా ఈజీగా మనకు చాలా టైం కలిసి వస్తుంది, త్వరగా కూడా అయిపోతాయి. ఈ వీడియోలో 10th క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి చెప్పాము. ఈ టైం టేబుల్ ప్రకారం ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ టైం టేబుల్ ప్రకారం మీరు చదువుకోవచ్చు. ఇలా మీకున్న సబ్జెక్ట్స్ వైజ్ డివైడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. ఈ వీడియోలో 10th క్లాస్ వాళ్ళకి డిఎడ్ వాళ్ళకైతే ఇంకా డేట్ చెప్పలేదు కాబట్టి మీరు ఇన్ని మంత్స్, ఒక 90 days లేదా ఇన్ని డేస్లోగా నేను ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలని మీరు అనుకుని అలా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీరు ఇలా డిఎడ్ రాసేవాళ్ళు కానీ, డిగ్రీ కానీ, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ విధంగా చేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది. మీ సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ టైం కలిసి వస్తుంది, త్వరగా సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు టైం టేబుల్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఇవాళ నేను డేట్ వైజ్ కూడా డివైడ్ చేసేస్తాను. ఇప్పుడు డేట్ అయితే ఇవాళ 22nd, అంటే ఇంకా 9 days మాత్రమే ఉన్నాయి అక్టోబర్లో. నవంబర్లో 30 days, డిసెంబర్లో 31, జనవరిలో 31, ఫిబ్రవరిలో 28, మార్చ్లో 31. మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ 10th సిలబస్ రివిజన్తో సహా అయిపోయేలా ఉండాలి. ఇంకా ఏది అడిగినా వెంటనే చెప్పేసేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒకరోజు మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది గుర్తుంచుకోండి. మీరు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఎక్కువ చదువుకు మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. అప్పుడైతేనే మనం తక్కువ టైంలో అన్నా ఎంత సిలబస్నైనా కవర్ చేసుకోగలుగుతాం. అంటే టోటల్ మనకి 160 days మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అంటే పిఎస్ఎన్ఎస్, సోషల్ పార్ట్ 1, పార్ట్ 2 కూడా డివైడ్ చేసేసుకోండి. ఎందుకంటే టోటల్ 22 కన్నా పార్ట్ 1, పార్ట్ 2 డివైడ్ చేసుకోవడం ఈజీ. తెలుగు కాంపోజిట్ కోర్స్ చదివే వాళ్ళకైతే 10+6 తెలుగు 10 lessons చదవాలి. సాంస్క్రిట్ 6 lessons చదవాలి. అదే కాంపోజిట్ కోర్స్ కాకపోతే 12 lessons ప్లస్ రామాయణం ఉంటుంది. ఇప్పుడు హిందీలో 12 lessons, ఇంగ్లీష్లో 6 units, మ్యాథ్స్లో 14 chapters, ఫిజిక్స్లో 12 lessons, ఎన్ఎస్లో 10 lessons, సోషల్ పార్ట్ 1లో 12 lessons, పార్ట్ 2లో 10 lessons ఉన్నాయి. అంటే టోటల్ ఇలా 22 చదివే కన్నా విడివిడిగా చదువుకోవటం బెస్ట్. అంటే మనకి ఇక్కడ టోటల్ 92 lessons వచ్చాయి. మనకు టోటల్ ఉన్నవి 160 days, 8 subjects. ఇలా సోషల్ని పార్ట్ 1, పార్ట్ 2 అనే తీసుకోండి. ఇక్కడ తెలుగులో కాంపోజిట్ కోర్స్ కూడా కలిపేసి, అండ్ ఇక్కడ ఎన్ఎస్లో కూడా ఎన్విరాన్మెంట్ సైన్స్ వీటితో కలిపే చదువుకోండి. టోటల్ 820s 160 కాబట్టి మనం ఒక సబ్జెక్ట్కి 20 days వేసుకుందాం. ఒక డేకి 24 hours కాబట్టి మనం స్లీపింగ్కి 8 hours తీసేద్దాం. ఇప్పుడు ఎలాగా 8 hours పడుకోవాలి ఈ సిచ్యువేషన్స్లో అంటున్నారు కాబట్టి 8 hours ఇంకా తీసేద్దాం. 9 PM నుంచి మార్నింగ్ 5 AM వరకు, నైట్ 9 PM టు మార్నింగ్ 5 AM. అంటే టోటల్ మనం నిద్రించకుండా ఉన్నది 16 hours. నిద్రకు కూడా తీసేస్తే 16 hours ఉన్నాయి. ఒక డేలో మనకి ఇంకా మిగిలినవి 16 hours. మార్నింగ్ 5 AM నుంచి నైట్ 9 PM దాకా మనం చదువుకునే స్టడీ అవర్స్ మనకు ఉన్నాయి. మార్నింగ్ రెడీ అవ్వటానికి, తినటానికి, ఇంకా మధ్యాహ్నం తినటానికి, ఈవినింగ్ ఇంకా అదర్స్ ఒక 1 hour, మొత్తం టోటల్గా తీసేస్తే ఒక 4 hours తీసేద్దాం. అంటే డేలో మొత్తం 16 hours బుక్ పట్టుకునే ఉంటాం కాబట్టి ఒక 4 hours కూడా తీసేద్దాం. అంటే ఇంకా ఒక డేలో ఎన్ని మిగిలాయి మనకి? 12 hours ఎగ్జాక్ట్గా స్టడీ అవర్స్కి ఉంచేసుకోవాలి. ఇంకా 12 hoursలో అదర్స్ ఏమీ చేయకూడదు. మార్నింగ్ 6 hours, ఆఫ్టర్నూన్ 6 hours ప్లాన్ చేసుకుందాం. ఒక సబ్జెక్ట్కి 20 days అనుకుంటున్నాం కదా, 20 days అనుకుంటున్నాం. మళ్ళీ ఆ డేలో ఒక డేలో
6 అవర్స్ 6 అవర్స్ ఇలా ఇలా ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు తెలుగు చూద్దాం. తెలుగు కాంపోజిట్ కోర్స్ చదివే వాళ్ళకి తెలుగు 10 లెసన్స్, సాంస్క్రిట్ 6 లెసన్స్ ఉన్నాయి. మీరు ఏ లెసన్ చదివితే ఆ లెసన్కి గ్రామర్ పార్ట్ వెంటనే కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం చదువుదాం అని ఉంచుకోకూడదు. ఇంకా డేస్ మిగలవు మనకి. ఏ రోజుకి ఆ రోజే గ్రామర్ పార్ట్తో సహా కంప్లీట్ చేసేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే అది చేసుకోండి. అలా కూడా ప్లాన్ చేసుకోండి. తెలుగు అంటే ఈజీ కాబట్టి మనకి ఒక డే వేసుకున్నా సరిపోద్ది, ఎక్స్ట్రాగా కూడా వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఒక లెసన్ వన్ డే కంప్లీట్ చేసుకుంటే 16 డేస్ పడతాయి మనకి. టోటల్ 16 డేస్ మొత్తం తెలుగు సాంస్క్రిట్ కలిపేసి 16 లెసన్స్ ఉన్నాయి. తెలుగులో 10 లెసన్స్, సాంస్క్రిట్లో 6 లెసన్స్, ఇవన్నీ 16 లెసన్స్ కాబట్టి ఇది ప్రతిదీ ఒక్కొక్క డే ఇచ్చేసుకుందాం. 16 లెసన్స్ ఒక్కొక్క డేలో కంప్లీట్ చేసుకునేలాగా విత్ గ్రామర్ పార్ట్. అంటే ఇంకా మనం అసలు వేసుకున్నది యాక్చువల్గా 20 డేస్, మిగిలినవి 4 డేస్ ఇంకా మనకి మిగిలాయి. 16 డేస్ తీసేగా ఆ 4 డేస్ పక్కన పెట్టండి. మనకి డౌట్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ అటువంటి వాటికి పెట్టుకుందాము. ఒక సబ్జెక్ట్ 20 డేస్ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు హిందీ ఎన్ని ఉన్నాయో చూద్దాం. హిందీ 12 లెసన్స్ టోటల్గా. ఒక లెసన్ ఒక డే వేసుకుంటే టోటల్ మనకి 12 డేస్ అవుతాయి. 12 డేస్ ఇంకా ఎక్స్ట్రాగా ఒక 4 డేస్ కూడా వేసుకుందాం. ఎక్స్ట్రా టైం ఒక్క డేలోనే మనం కంప్లీట్ చేయలేము కాబట్టి. అంటే టోటల్ ఇక్కడ కూడా 16 డేస్ వచ్చాయి. మొత్తం ఆ 16 డేస్ కూడా తీసేగా మనకి ఇక్కడ 4 డేస్ మిగిలాయి. హిందీ కూడా అంతే, ఎప్పటికప్పుడు గ్రామర్ కూడా కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్లో మనకి 6 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్లో 3 రీడింగ్స్ ఉంటాయి. 3 రీడింగ్స్, రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి. ఇది ఫస్ట్ యూనిట్లో అనుకుంటే, మళ్ళీ సెకండ్ యూనిట్లో కూడా రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని ఇలాగా ప్రతి యూనిట్కి 3 రీడింగ్స్ ఉంటాయి. కాబట్టి ఒక యూనిట్ 3 డేస్ అనుకుందాం. అంటే 1 రీడింగ్ 1 డే వస్తుంది. ఒక డే ఒక రీడింగ్ వచ్చేస్తుంది. టోటల్ ఇక్కడ ఎంత అయింది? 3 యూనిట్స్కి 3 6 18 డేస్. అంటే 18 డేస్లో ఫస్ట్ డే రీడింగ్ ఏ ఫస్ట్ యూనిట్ది, సెకండ్ డే కూడా రీడింగ్ బి ఫస్ట్ యూనిట్ది, థర్డ్ డే రీడింగ్ సి ఫస్ట్ యూనిట్ది, నెక్స్ట్ ఫోర్త్ డే రీడింగ్ ఏ సెకండ్ యూనిట్. అలా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 18 డేస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు 18 డేస్ 20 డేస్ నుంచి తీస్తాం. మరి యాక్చువల్గా 20 డేస్ అనుకున్నాం కదా, అందులో 20 డేస్ తీసేగా ఇంకా మనకి 2 డేస్ మిగిలాయి అంతే. ఇక్కడ ఇంగ్లీష్కి అది కూడా ఉంచండి అక్కడ. ఇప్పుడు పిఎస్ లెసన్స్ చూద్దాం. పిఎస్ మనకి 12 లెసన్స్ ఉన్నాయి. ఒక లెసన్ ఒక డే వేసుకుంటే 12 డేస్ వస్తాయి టోటల్గా. ఒక 1 వీక్ అంటే ఒక 6 డేస్ కూడా ఎక్స్ట్రాగా వేసుకుందాం. పిఎస్ కాబట్టి ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఒక డేలో కంప్లీట్ అవ్వకపోతే ఇంకా ఎక్స్ట్రా 6 డేస్ వేసుకుంటే టోటల్ ఇక్కడ కూడా 18 డేస్. అంటే ఇంకా ఎన్ని డేస్ మిగిలాయి మనకి? 2 డేస్ మాత్రమే మిగిలాయి పిఎస్లో కూడా. నెక్స్ట్ ఎన్ఎస్ తీసుకుంటే 10 లెసన్స్ ఉన్నాయి మనకి. ఒక్క లెసన్ ఒక డేలో అయిపోదు. ఎన్ఎస్ కంపల్సరీ డయాగ్రామ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి 2 డేస్ తీసుకుందాం. ఒక లెసన్కి 2 డేస్ అంటే టోటల్ ఎంత? 20. మొత్తం 20 డేస్ కంప్లీట్ అయిపోయాయి మనకి. ఇక్కడ ఏ డే అనేది మిగలలేదు. ఎన్ఎస్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సోషల్ పార్ట్ 1 అయితే 12 లెసన్స్ ఉన్నాయి కదా. ఒక లెసన్ ఒక డే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఒక లెసన్ ఒక డే వేసుకుంటే సరిపోద్ది. ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకా 6 డేస్ కూడా వేసుకోవచ్చు. టోటల్ 18 డేస్ అవ్వాయి. అంటే ఇంకా మిగిలినవన్నీ 2 డేస్ ఇక్కడ కూడా ఉండిపోయాయి సోషల్ పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2 10 లెసన్స్. ఈ హిస్టరీ పార్ట్ ఎక్కువ మ్యాటర్ అది ఉంటుంది కాబట్టి ఒక లెసన్కి 2 డేస్ వేసుకుందాం. అంటే టోటల్ 20 డేస్. మొత్తం ఏది కూడా మిగలలేదు. 20 డేస్ కంప్లీట్ అయిపోయాయి సోషల్ పార్ట్ 2. ఇప్పుడు మ్యాథ్స్కి వద్దాం. మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి? 14 చాప్టర్స్. ఇవి కంపల్సరీ ఎక్కువ మ్యాథ్సే
మ్యాథ్స్లో మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఏ మిస్టేక్ చేయకూడదంటే ఎక్కువ డేస్ దీనికోసం స్పెండ్ చేయాలి. సో తెలుగులో మనకి 4 డేస్ ఉన్నాయి, హిందీలో 4 డేస్, పిఎస్లో 2 డేస్ ఉన్నాయి, సోషల్ పార్ట్ వన్లో 2 డేస్ ఉన్నాయి. అంటే టోటల్గా మనకి 14 డేస్ ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రాగా. అవి మ్యాథ్స్కి కలుపుకుందాం. మ్యాథ్స్ అసలు అనుకున్నాయి 20 డేస్, ఇక్కడ 20 డేస్ అనుకున్నాం కదా, ఆ 20 డేస్ ప్లస్ ఇక్కడ మిగిలినవి 14 డేస్, అంటే టోటల్గా 32 డేస్ వచ్చాయి. ఇప్పుడు ఒక చాప్టర్ 2 డేస్ వేసుకుంటే మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 14 చాప్టరు, 2 14s అంటే 28 డేస్లో మనకి 14 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. అలా కంప్లీట్ అవ్వవు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 4 వేసుకుందాం, అంతే. 32 డేస్ టోటల్గా సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలా చదువుకోవాలనేది చెప్తాను. తెలుగు తీసుకున్నారనుకోండి, మీరు తెలుగు చదువుకునేటప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్, నెక్స్ట్ ఏదైనా మెటీరియల్ మీ స్కూల్ కానీ ఎవరైనా ఇచ్చిన మెటీరియల్స్ ఉంటాయిగా, ఆ మెటీరియల్ దగ్గర పెట్టుకోవాలి. ఒక రఫ్ నోట్స్ కూడా మీ దగ్గర కంపల్సరీగా రఫ్ నోట్స్ అనేది ఉండాలి. మీరు టెక్స్ట్ బుక్ చదువుతారు, దానికి వెంటనే మెటీరియల్లో ఏమి ఇచ్చారు అనేది అది చదివేసుకుని మీరు చదివింది మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించింది రఫ్ నోట్స్లో వెంటనే పక్కన రాసేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఫస్ట్ లెసన్ ఏంటి? మాతృభావన. కవి ఎవరు? గడియారం వెంకట శేషశాస్త్రి గారు. అది రాసేసుకోవడమే, కవి అని ఇలా పెట్టుకుని గడియారం వెంకట శేషశాస్త్రి గారు, అలా వెంటనే రఫ్ నోట్స్లో దానికి సంబంధించింది అంతా రాసేసుకోవడమే. మనం వెంటనే చదివింది రాసుకోవడం ద్వారా మనం బాగా గుర్తుపెట్టుకోగలుగుతాము. ఇలా వెంటనే రాసేసుకోండి. అలా ఒకవేళ హిందీ చదివితే హిందీ కూడా అంతే, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోవాలి మెటీరియల్లో, ఇంకా ఒక రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు చదివినట్టు రాసేసుకోండి. ఇంకా గ్రామర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్రామర్ పార్ట్ని కూడా అలా రాసుకుంటూ ఉండండి. అప్పుడు లాస్ట్లో మీకు ఇంకా ఎక్కువ డేస్ మిగిలితే అప్పుడు ఆ డేస్లో మీరు ఏమేమి చదివారు అనేది ఆ నోట్స్ ఒక్కటి తిరిగేస్తే సరిపోద్ది. మీరు రాసినవే జస్ట్ అలా రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనకు టోటల్గా వచ్చేసినట్టే. ఇక్కడ రఫ్ నోట్స్తో పాటు మీ స్కూల్ వాళ్ళు ఇచ్చిన రన్నింగ్ నోట్స్ ఏమైనా ఉంటుంది కదా, అది కూడా దగ్గర పెట్టుకోండి. ఇది 10th వాళ్ళకి మాత్రమే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎడ్ వాళ్ళకి చూస్తే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, టోటల్ 6 సబ్జెక్ట్స్. మీకు డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇన్ని డేస్లో కంప్లీట్ చేసేసుకోవాలి అని మీరు పెట్టుకోండి. ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటే ఓకే, కానీ ఇంకా మీరు చదవాల్సిన రిఫరెన్స్ బుక్స్ చాలా ఉంటాయి. సో మీరు ఇన్ని డేస్లో ఈ 6 సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ చదవడం కంప్లీట్ చేసేసుకుంటే అప్పుడు డేట్ అనౌన్స్ చేసే వరకు ఈ రిఫరెన్స్ బుక్స్ చదువుకోవచ్చు. మీకు చాలా టైం మిగులుతుంది. మనం ఒక డేలో 8 అవర్స్ పడుకుని ఇంకా ఒక 4 అవర్స్ టైం వేస్ట్ చేసుకుంటూ అలా తీసేసిన 12 అవర్స్ స్టడీ అవర్స్ కంపల్సరీ ఉంటాయి. 12 అవర్స్లో మనం చాలా ఎక్కువ చదువుకోవచ్చు అసలు టైం వేస్ట్ చేసుకోకుండా. మీరు కొంతమంది ఒకే సబ్జెక్ట్ అలా చదవడమా బోర్ కదా అని అనుకుంటారు, కానీ ఎప్పుడు అలా అనుకోకండి. బోరింగ్ అని కానీ లేదా నాకు ఇది ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అసలు ఆ వర్డ్స్నే మీకు వొకాబులరీలోకి రానివ్వకుండా చూసుకోండి. అసలు ఆ వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయొద్దు. మన ఫ్యూచర్ మీద మనకి బోర్ ఎందుకు ఉంటుంది? సో మనం ఎప్పుడు అలా అనుకోకూడదు బోర్ ఫీలింగ్. కానీ మీరు ఒకే సబ్జెక్ట్ని 6 ఒకే డేలో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటి ఏంటంటే ఫ్లో అలా వెళ్ళిపోద్ది, మీకు వచ్చేస్తుంది, ఇంకా అలా వెళ్ళిపోయి మీరు కంప్లీట్గా చేసేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇన్ని లెసన్స్ అయిపోయాయి, తెలుగు ఇంత అవ్వింది, నాకు ఇంత పోర్షన్ అయిందనే ఒక ధైర్యం ఉంటుంది. మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు ఎగ్జామ్లో చాలా బాగా రాయగలుగుతారు. రాలేదైనా ఏదో ఒక విధంగా మీరు రాయగలుగుతారు, అటెంప్ట్ చేయగలుగుతారు అట్లీస్ట్. సో మీరు అలా కంప్లీట్ చేసేసుకోవడం బెస్ట్. ఒకవేళ కాదు నాకు అలా వద్దు అనుకుంటే మీరు పీరియడ్స్ వేసుకోండి. 6 అవర్స్ కదా, 6 అవర్స్ ఒక్కొక్కటి అలా ఒక్కొక్క పీరియడ్ వైజ్ వేసుకోండి, అప్పుడు ఈజీ అవుద్ది. హిందీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మార్నింగ్ 6 అవర్స్, ఈవినింగ్ 6 అవర్స్ కాబట్టి మార్నింగ్ ఒక 3 సబ్జెక్ట్స్ చదువుకున్నారనుకోండి, ఈవినింగ్ ఇంకొక 3 చదువుకుంటారు. అలా పీరియడ్ వైజ్ అన్నా వేసుకోండి. కానీ ఇలా మొత్తం అంతా ఒకే డేలో కంప్లీట్ చేసేయడం వల్ల అయితే పోర్షన్ ఇంత అయింది అలా మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. లేదు అంటే మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ 6 అవర్స్ ఒకటి, ఈవినింగ్ 6 అవర్స్ ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్, రీడింగ్స్ అవన్నీ చేస్తారు. ఆ తర్వాత ఇంగ్లీషే ఎందుకు అని అనుకుంటే అప్పుడు ఈవినింగ్ స్టోరీ లాగా ఒక స్టోరీ టైప్ హిస్టరీ కానీ, సోషల్ పార్ట్ హిస్టరీ ఉంటుంది కదా, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి హిస్టరీ కానీ అది చదువుకోండి. మార్నింగ్ ఫ్రెష్ టైంలో మాత్రం ఇంగ్లీష్ చదువుకోండి. అది కంపల్సరీగా ప్రతిదీ మనం చాలా పార్ట్స్ ఉంటాయి అందులోని. సో గ్రామర్ పార్ట్ అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ ఇంగ్లీష్ అలా ఫ్రెష్ టైంలో మీకు ఏది కష్టం అనిపిస్తే ఆ మార్నింగ్ ఫ్రెష్ టైంలో అది చేసుకోండి. ఈవినింగ్ మీకు ఈజీగా ఉండేది తీసుకోండి. అప్పుడు అలాగా 2 సబ్జెక్ట్స్ ఒకే డే ప్లాన్ చేసుకోండి. లేదా మీరు పీరియడ్ వైజ్ వేసుకుంటే 2 అవర్స్ ఒక పీరియడ్, 2 అవర్స్ ఒక పీరియడ్, ఇంకొక 2 అవర్స్ ఒక పీరియడ్ అలా వేసుకోండి. ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు డిఎడ్ వాళ్ళకైతే 6 సబ్జెక్ట్స్ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 తీసుకుందాం. పేపర్ 1 ఏంటి? సైకాలజీ. పేపర్ 1 సైకాలజీ. ఎన్ని పేజెస్ ఉన్నాయంటే పేపర్ 1 సైకాలజీలో ఒక 250 పేజెస్ ఉన్నాయి. అంటే ఈ 250 పేజెస్ని మీరు ఒక 25 డేస్లో కంప్లీట్ చేసేసుకోవాలి అని పెట్టుకోండి. అంటే డేకి ఒక 10 పేపర్స్ చదివితే చాలు. మీరు అలా 10 పేపర్స్ని కంపల్సరీగా టైం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా చదువుకున్నారనుకోండి, ఇంకా టైం మిగులుద్దుగా, అప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 10 పేజెస్ చదివేసుకుంటారు. అలా మీరు 25 డేస్ అనుకున్నది కాస్త ఒక 15 డేస్లో అయిపోవచ్చు మీకు. అప్పుడు ఇంకొక 10 డేస్ ఉన్నాయి కదా, ఆ 10 డేస్లో వేరే సబ్జెక్ట్ చదువుతారు. అలా మీకు టైం కలిసి వచ్చి లాస్ట్కి రిఫరెన్స్ బుక్స్ చదువుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది. అలా రిఫరెన్స్ బుక్స్ చదువుకోవడానికి మీకు ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ చదువుకోవడానికి ఉంటుంది. అదే మనం పేపర్ 2 చూసుకుంటే తక్కువ పేజెస్ ఉంటాయి. ఇందులో కొంచెం ఒక 150 పేజెస్ ఉన్నాయి అంతే. ఈ 150 పేజెస్ని మీరు ఈ 10 డేస్లో కంప్లీట్ చేసుకుంటారు. అంటే మీరు 25 డేస్ పెట్టుకున్నారు ఒక్క పేపర్ 1 చదువుదాం అని అనుకున్నారనుకోండి. కానీ మీరు రియల్ లైఫ్లో చదువుకునేసరికి పేపర్ 1 అయిపోయింది, పేపర్ 2 ఫిలాసఫీ కూడా అయిపోద్ది. పేపర్ 2 ఫిలాసఫీ కూడా అయిపోద్ది. అలా మీరు తొందరగా ఎంత కంప్లీట్ చేసేసుకుంటే అంత మంచిది. ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారనేది మీకు ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి మీరు ఇంకా ముందు జాగ్రత్తగా ఉండాలి. ముందే పెట్టేస్తే మీకు ఇబ్బంది అయిపోద్ది. అలా కాకుండా రోజుకి ఇంత చదివేసుకోవాలని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడైతే లెసన్స్ ఉంటాయి 10th కాబట్టి లెసన్స్ రోజుకు ఒక లెసన్ అని పెట్టుకోవచ్చు. మీకు అలా ఉండవు కాబట్టి రోజుకి ఇన్ని పేజెస్ అని అలా పెట్టుకుని చదువుకోండి. కంపల్సరీగా ఆ పేజ్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే మధ్యాహ్నం మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, ఒకవేళ ఇంకా ఎక్కువ 10 పేజెస్లోనే ఇంకా ఎక్కువ చదవాల్సి వస్తే అప్పుడు మీరు 4 అవర్స్ వేస్ట్ చేయకండి. 2 అవర్స్ మాత్రమే తీసుకుని మళ్ళీ ఈ 2 అవర్స్ని చదువుకోవడానికి కేటాయించుకోండి. అలా చేసుకోవడం ద్వారా మీకు చాలా యూజ్ అవుతుంది. సిలబస్ ఇప్పుడు తగ్గిస్తాను అంటున్నారు కాబట్టి ఈ సిలబస్ అయితే ప్రస్తుతం ఇప్పుడున్న సిలబస్ వరకునే, 2020లో ఉన్న సిలబస్ కాదు. ఇంకా 2020లో 7th to 10th అనౌన్స్ చేయలేదు కాబట్టి సిలబస్ తెలీదు. సిలబస్ ఇంత తగ్గింది అని అనౌన్స్ చేయగానే మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.